హలో చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, ఇప్పుడు డయాబెటిస్ అంటే మనకి టైప్ 1, టైప్ 2 అంటూ ఉంటారండి. అసలు ఏంటంటారు డిఫరెన్స్ వాటి రెండిటికి? రోగం ఎట్లా అయితే వస్తది గదా! ఆ రోగం గురించి స్టడీ అయ్యి మళ్ళా దాంట్లో డివిజన్స్ అయితాయి. హుహు. మీరు టైప్ 1, టైప్ 2 అంటున్నారు. హ్మ్. కొత్త టైప్‌లు వస్తూనే ఉన్నాయి. టైప్ 5 గూడా వచ్చింది. టైప్ 5 వరకు వెళ్ళిపోయిందా అప్పుడే? ఓహ్! టైప్ 5 గూడా వచ్చింది. ఓకే. అయితే ఏందంటే కానీ ఫస్ట్ టైప్ 1, టైప్ 2 అర్థం అవ్వాలి అంటే హ్మ్. మనకు షుగర్ వ్యాధి అంటే ఏంది అర్థం అవ్వాలి. హ్మ్. షుగర్ వ్యాధి ఏంది? షుగర్ వ్యాధి ఏంది? అందరూ ఏడుసుకుంటా చెప్తారు. నాకు షుగర్ అయిపోయింది అనేసి కొందరు అట్లా చెప్తారు. అవునా కాదా? నేను కూడా నీ గ్యాంగే ఇప్పుడు అనేసి. ఆ! అసలు షుగర్ వ్యాధి అంటే ఏంది? హ్మ్. ఏమైతదంటే మన బాడీలో ఒక ఆర్గన్ ఉంటది. ప్యాన్‌క్రియాస్ అనేసి ఆర్గన్ మనకు డైరెక్ట్‌లీనో, ఇండైరెక్ట్‌లీనో జీర్ణ వ్యవస్థ కోసం హెల్ప్ చేస్తది. హ్మ్. జీర్ణ వ్యవస్థకి ఎట్లా హెల్ప్ చేస్తది? ఇది ఇన్సులిన్ అనేసి ఒక హార్మోన్ వదులుతది. హ్మ్. హార్మోన్ ఇంబాలెన్స్ అంటాం గదా! అవును. హార్మోన్ ఇంబాలెన్స్ అంటే అందరికి ఏం డౌట్ వస్తదంటే హార్మోన్ ఇంబాలెన్స్ అయితే మనిషికి పీసీఓడీ అయితది. హ్మ్. హార్మోన్ ఇంబాలెన్స్ అయితే పింపల్లు అయితాయి. హ్మ్. హార్మోన్ ఇంబాలెన్స్ అయితే నిద్రలేని సమస్య అయితది. అవును. హార్మోన్ ఇంబాలెన్స్ అంటే డయాబెటిస్ కూడా అర్థమే గదా! హ్మ్. అవునా గాదా? అవునండి. ఇది గూడా ఒక హార్మోన్ రిలీజ్ చేస్తది. హ్మ్. ఇప్పుడు ప్యాన్‌క్రియాస్ ఏం చేస్తదంటే ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల ఏమైతది? ఏదైతే మన జీర్ణ వ్యవస్థ అయితుంది. దాంట్లో 3 రకాల మాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఓకే. 3 రకాల మాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏమైతదంటే హ్మ్. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. హ్మ్. పప్పు మీరు తిన్నారు. చాయ్ తాగిండ్రు. చాయ్‌లో చక్కెరేసుకున్నారు. ఇప్పుడు పప్పు తిన్నారు అంటే పప్పు, అన్నం తిన్నారు. హ్మ్. ఇన్ షార్ట్ హ్మ్. కడుపులో పోతది గదా! హ్మ్. దాని తర్వాత చాయ్ తాగిండ్రు గదా! అంటే దీంట్లో కార్బోహైడ్రేట్ ఉంటది, ప్రోటీన్ ఉంటది, ఫ్యాట్ ఉంటది. హ్మ్. ఇప్పుడు మనం ఓన్లీ కార్బోహైడ్రేట్ గురించి మాట్లాడదాం. ఓకే. పప్పు అట్లనే మన రక్తంలో పోతదా? లేదు. బీట్రూట్ జ్యూస్ కొందరు తాగుతారు. ఫుల్ హ్మ్. తాగుతారు. దాని నెక్స్ట్ డే వాళ్ళకు మోషన్ గూడా జర అదే కలర్ వస్తది. హ్మ్. ఏమైనా రక్తం వచ్చిందా అనేసి ఫస్ట్ భయపడతారు. హ్మ్. తర్వాత తర్వాత వాళ్ళకేం తెలుస్తది, నిన్న బీట్రూట్ తిన్నాం గదా! బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాం గదా! హ్మ్. దానివల్ల అయితుంది అనుకుంటా అనేసి హ్మ్. అర్థమైతది. అవును. ఇప్పుడు పప్పు తింటే మన రక్తం ఏమైనా యెల్లో అయిపోతదా? లేదు. కాదు. ఎందుకంటే పప్పు తిన్నా, రొట్టె తిన్నా దాంట్లో ఈ మాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. హుహు. ఇప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ జేయాలి. ఓకే. ఎందుకంటే అబ్జార్బ్ జేసుకోవాలి. హ్మ్. అయితే గ్లూకోజ్ మెటబాలిజం అంటారు. హ్మ్. ఇన్సులిన్ ఏం చేస్తది? ఏదైతే కార్బోహైడ్రేట్ ఉంటది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఇప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ చేసి, ఇప్పుడు ఏ ఫుడ్ అన్నా మనం తింటే దాంట్లోకెళ్ళి నాకు నీరసం అనిపిస్తది డాక్టర్ నేను టైంకి తినకపోతే హ్మ్. అనేసి అంటారు కదా! ఎందుకు? తింటే ఏమైతది? అది బ్రేక్ డౌన్ అయ్యి, అబ్జర్వ్ అయ్యి, అది ఎనర్జీ రిలీజ్ చేస్తది. హ్మ్. ఇప్పుడు కార్బోహైడ్రేట్ అంటే గ్లూకోజ్ కదా! అవును. అది బ్రేక్ డౌన్ అయిపోయింది. గ్లూకోజ్ వచ్చింది. ఆ గ్లూకోజ్‌ని మళ్ళా మెటబలైజ్ చేసి బాడీ ఏమో ఎనర్జీ రిలీజ్ చేసింది. హ్మ్. ఈ పని ఇన్సులిన్ చేస్తది. ఓకే. మళ్ళా ఇప్పుడు కాంపిటీషన్ పెట్టుకున్నారు. హ్మ్. ఇద్దరు దోస్తులు. ఏం చేస్తారు? ఎవరు ఎక్కువ థమ్స్ అప్‌లు తాగుతాడు. హ్మ్. ఒక 5, 6 బాటిల్‌లు తీసుకున్నారు. పోయేది షుగర్ మొత్తం. పోయింది. ఏమైతది? బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్ ఆ! ఇంత లీటర్ ఇద్దరు తాగేసిండ్రు. ఓకే. వాళ్ళకి కూడా షుగర్ వ్యాధి ఉన్నా లేకున్నా హ్మ్. ఇమ్మీడియేట్‌లీ అయితే పెరుగుతది కదా! అవును. పెరిగిపోయింది ఇద్దరికి గ్లూకోజ్. హ్మ్. ఇప్పుడంత గ్లూకోజ్ కంటిన్యూ అట్లనే ఉంటే హ్మ్. బాడీకి ప్రాబ్లమ్ అయితది కదా! హ్మ్. అయితే అదే ప్యాన్‌క్రియాస్ ఏం చేస్తది? హుహు. ఆ గ్లూకోజ్‌ని గ్లైకోజెన్‌లో కన్వర్ట్ చేస్తది. ఓకే. ఇది ఎక్కడ స్టోర్ అయితది? ఇది బ్రెయిన్‌లో స్టోర్ అయితది. ఓహ్! లివర్‌లో స్టోర్ అయితది. ఓకే. మళ్ళా మన మజిల్స్‌లో స్టోర్ అయితది. ఓహ్! ఇప్పుడేంది అరే! రేపు వరలక్ష్మి వ్రతం ఉంది. ఫాస్టింగ్ చేయాలి. హ్మ్. చేస్తారు కదా! చాలా మంది చేస్తారు. హ్మ్. నేనైతే ఓన్లీ వాటర్ తాగేసి ఉంటా నైట్ వరకు. హ్మ్. కొందరు చేస్తారు టిఫిన్‌ల ఫాస్టింగ్. 3 పూటలు టిఫిన్‌లు తినేస్తారు. హ్మ్. అవునా కాదా? అవును. ఆ ఫాస్టింగ్ కాదు. మొత్తం రోజు నేను ఓన్లీ వాటర్ తాగి ఉంటా. ఓకే. అట్లాంటివి కూడా ఫాస్టింగ్‌లు ఉంటాయి. డైలీ మార్నింగ్ 9కి మీరు తింటారు. హ్మ్. మీకు ఆకలి అయితది. అరే! ఇట్లా తినొద్దు మనం ఫాస్టింగ్. హ్మ్. హాఫ్ అన్ అవర్ ఆకలి ఉంటది. హ్మ్. దాని తర్వాత ఆకలి వెళ్ళిపోతది కదా! హ్మ్. అవును. కానీ అంతకుముందు నైట్ మధ్యాహ్నం కూడా మీరేం తినలేదు బయట పని మీద. ఓకే. ఇప్పుడు గ్లూకోజ్ తగ్గుతుంది బాడీలో. హ్మ్. ఇప్పుడు ఏం చేస్తది బాడీ? ఏదైతే గ్లైకోజన్ స్టోర్డ్ ఉంది కదా! హ్మ్. దాన్ని మళ్ళీ గ్లూకోజ్‌లో కన్వర్ట్ చేస్తది. ఓకే. ఇది కూడా పాన్‌క్రియాసే చేస్తది. ఓకే. దీనికి ఇన్సులిన్ కాదు. గ్లూకాగన్ అనేసి హార్మోన్ ఉంటది. ఓహో! అది చేస్తది. అంటే
స్టోర్ చేసుకుంటున్నారు. ఫ్యూచర్ లో యూజ్ అయ్యే దానికోసం ఆ. స్టోర్ చేస్తుందండి. ఇప్పుడు ఇంతమంది పాలిటిషియన్లు కొందరు నిరాహార దీక్ష చేస్తారు. వాళ్ళకు కూడా వాళ్ళ బాడీలో గ్లైకోజన్ ఉంటది కదా, అది రిలీజ్ అవుతుంది అప్పుడు. ఓకే. ఇప్పుడు గ్లైకోజన్ కూడా ఖతం అయిపోయింది, గ్లూకోజ్ కూడా ఖతం అయిపోయింది, ఎనర్జీ కావాలి, కీటో డైటింగ్ చేస్తారు కొందరు, వాళ్ళలో ఫ్యాట్ మెటబాలిజం అవుతుంది. ఓకే. కొందరు పని చేస్తారు, వాళ్ళకు ఎనర్జీ సరిపోవట్లేదు, కార్బోహైడ్రేట్లకు వెళ్ళి ఫ్యాట్లకు వెళ్ళి, అప్పుడు మజిల్ కూడా డ్యామేజ్ అవుతుంది. అట్లా ఉంటది. ఫస్ట్ అయితే ఇది మనకు అర్థమైంది. టైప్ 1 టైప్ 2 అన్నారు. టైప్ 1 పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఇది 5% షుగర్ వ్యాధి పేషెంట్లకి ఉంటది. ఓకే. వీళ్ళల్లో ఇన్సులిన్ ప్రొడ్యూసే కాదు. ఓ. ఎందుకు? బీటా సెల్స్ అనేసి సెల్స్ ఉంటాయి, అవి అసలు ఉండవు ఒక్కొక్కసారి, లేదు అంటే ఉన్నాయంటే డ్యామేజ్ అయిపోతాయి. ఓహో. ఓకే. ప్రొడ్యూసే కాదు, దాన్ని టైప్ 1 అంటారు. టైప్ 2లో ఏమవుతుంది? ఇప్పుడు టైప్ 2 మన దగ్గర కూడా చాలా మంది పేషెంట్లకి షుగర్ వ్యాధి తగ్గింది. ఇంత కాన్ఫిడెన్స్ తోటి ఎట్లా చెప్తాం మనం? టైప్ 2లో ఏమవుతుందంటే ఇన్సులిన్ ఏదైతే ఉంది కదా, అది రిలీజ్ అవుతుంది బాడీలో. ఓకే. కానీ మన శరీరం దాన్ని వాడుకోలేకపోతుంది. ఇప్పుడు వర్షం అవుతుంది, చాలా మంది అరే నేను వర్షంలో ఒకసారి తడుస్తా అనేసి అనుకుంటారు. ఛత్రి పట్టుకొని పోతే తడుస్తామా? లేదు. కానీ వర్షం అవుతుంది. ఇది కూడా అట్లనే. ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఒక లేయర్ ని ఇన్సులిన్ అది గ్లూకోజ్ మెటాబాలిజం అవ్వకుండా చేస్తుంది. ఇప్పుడు ఈ లేయర్ ఏంది? లాస్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు పేషెంట్లు ఏమంటారు తెలుసా, మీకు షుగర్ వ్యాధి ఎందుకైనా మీకు ఏమైనా టెన్షన్స్ ఉన్నాయని అడుగుతాం కదా. ఒక పేషెంట్ నాకు ఇదే మాట అన్నారు, నాకేం టెన్షన్ సార్, 3 పిల్లలు నాకు, అబ్బాయిలు 3 బయట దేశాల్లో ఉన్నారు, కోట్లు సంపాదిస్తున్నారు, మా ఇల్లు ఒక చిన్న ఇల్లు ఉండే, మాది ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఉంది, 5 మా ఇంట్లో పనిచేస్తారు, దేనికి? ఇంటిని మెయింటైన్ చేయడానికి. ఏది తక్కువ లేదు. డైలీ మళ్ళీ 2 పిల్లలు అయితే డైలీ మాట్లాడతారు, ఒకరేమో ఒక 2-3 డేస్ వదిలేసి మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఏంది అంటే హస్బెండ్ కూడా ముసలోళ్ళు, 2 ముసలోళ్ళే కదా, దాంట్లో ఏమైపోతుంది? ఒంటరితనం అయిపోతుంది. ఎంతసేపు మనకు పక్క ఇంటి వాళ్ళు కూడా మాట్లాడడానికి లేరు. ఇంతకుముందు ఎట్లా వారానికి ఒకసారి సత్యనారాయణ వ్రతం ఉంటుంది, ఎవరో ఇంట్లో నామకరణం ఫంక్షన్ ఉంటుంది, ఎవరో మళ్ళీ ఇంట్లో ఇంకోటి హౌస్ వార్మింగ్, ఇల్లు కొన్నాం రండి గృహప్రవేశం చేస్తున్నాం, వారం వస్తుంది అందరు పోతాం అందరు. ఇప్పుడు ఏముంది? వాట్సాప్ లో మనం విష్ చేసుకుంటాం, కొత్త ఇల్లు కొంటే వాట్సాప్ లో ఫోటోలు వేసుకుంటాం, అవునా కాదు? అరే టైం లేదు ఎట్లా రాలేంది అనేసి. మనం 10 ఏండ్ల నుంచి అదే ఇంట్లో ఉంటే కూడా పక్క ఇంట్లో ఆ అంకల్ పేరు ఏముందో మనకు తెలియదు. అవునండి. దీన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. ఇంతకుముందు ఇది ఉండకపోతుండే. ఊర్లలో గానీ సిటీలలో గానీ చెట్ల కింద 4-5 అందరూ పని మీదకి వెళ్ళి వస్తే ముచ్చట్లు పెట్టుకుంటుండే, చబుత్రాల మీద కూర్చుంటుండే, గంటలు మాట్లాడుకుంటుండే. ఇప్పుడు అవన్నీ ఏం లేదు. దీన్నే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. మీరు ఒకసారి చూడండి, వై సోషల్ సర్కిల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డయాబెటీస్ అనేసి మీకు తెలుస్తుంది. అంటే మనిషి ఒక 4 మధ్యలో ఉంటే, సోషల్ యానిమల్ మనం, 4 మధ్యలో ఉంటేనే రోగాలు తక్కువ వస్తాయి. షుగర్ వ్యాధి పెరగడానికి ఇది కూడా ఒక కారణం. అందుకే అట్లా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల నిద్ర ఉండదు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. జెనెటిక్ అయితే అందరికీ జెనెటికే కదా. మా చెల్లెకి ఉంది నాకు లేదు అని చెప్తారు కొందరు, మా డాడీకి ఉంది నాకు లేదు షుగర్, కొందరు అట్లా అంటారు లేని వాళ్ళు. అంటే అందరికి జెనెటికే షుగర్. సో అయితే మరి వీటికి హోమ్ రెమెడీస్ ఏమున్నాయంటారండి? టైప్ 1 టైప్ 2 హోమ్ రెమెడీ ఉసిరికాయ, ఓకే, పచ్చిది, దాని మురబ్బా అనేసి కూడా అమ్ముతారు ఆయుర్వేదం దుకాణాల్లో. అవునండి. ఉసిరికాయ మురబ్బా అనేసి, ఆమ్లా మురబ్బా అనేసి. అది కాదు, ఫ్రెష్ ఉసిరికాయ. ఓకే, మీరు తెచ్చుకోండి, ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుందో అప్పుడు. దాన్ని ఫ్రిడ్జ్ లో 1 year పెట్టుకొని వాడతా అంటే వద్దు, ఎప్పుడు ఉంటది అప్పుడు. డైలీ హాఫ్ ఉసిరికాయ మీరు దంచుకొని వాటర్ లో కొద్దిసేపు లైట్ గా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకోండి. మీకు చాలా పుల్లగా అనిపిస్తుంది అనుకోండి, మీరు కొద్దిగా దాంట్లో తేనె ఒక 1-2 drops వేసుకోండి, మరీ చెంచాలు కాదు. అది మీరు రెగ్యులర్ తీసుకోండి. లేదు అంటే ఉసిరికాయ పచ్చడి తీసుకోండి. ఉసిరికాయ తోటి మీరు ఇప్పుడు మనం లెమన్ రైస్ ఎట్లా తయారు చేసుకుంటాం, అట్లా ఉసిరికాయతో రైస్ కూడా తయారు చేసుకోవచ్చు, తెలుసా మీకు? అవునండి. అది తయారు చేసుకొని తినండి దాని సీజన్ ఉన్నప్పుడు. ఓకే. మళ్ళీ దాని తర్వాత రసం కూడా చేసుకుంటారు కొందరు, తెలుసా మీకు? ఉసిరికాయ రసం చేసుకోండి. ఇట్లా అది అవైలబుల్ ఉన్నప్పుడు మీరు రెగ్యులర్ దాన్ని వాడండి, లేనప్పుడు ఉసిరికాయ తొక్కు తినండి, ఇంతే తినండి. అట్లా డయాబెటీస్ లో చాలా మనకు బెనిఫిషియల్ ఉంటుంది. ఎందుకు?
దీంట్లో విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. మళ్ళీ షుగర్ వ్యాధి పేషెంట్లో వాళ్ళకి తెలియకుండానే బాడీ లోపట చాలా చేంజెస్ వస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది, అది కూడా తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే. అయితే అందుకే ఉసిరికాయ రెగ్యులర్లీ మీరు వాడండి. 5-6 నెలలు అయితే కంటిన్యూ వస్తుంది, నెలలో అవును. ఇయర్ లో అవునండి. ఖచ్చితంగా డైలీ ఏదో రూపంలో మీ డైట్ లో ఇంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైప్ 1, టైప్ 2కి మంచి హోమ్ రెమెడీ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.